జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కర్నూలుకు సిరులు కురిపించబోతోంది. అదే తరహాలో ఓబులవారిపల్లిలో పుల్లరిన్ గడప గడపకు కొత్త కాంతులు ఇవ్వబోతోంది. మంగంపేట బైరాటిస్ గనుల్లో పుల్లరిన్ నిక్షేపాలున్నట్టు అమెరికన్ పరిశోధనా సంస్థలు ఓయూ పరిశోధకులు గుర్తించారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 1000 కేజీల బైరాటిస్ వ్యర్థాలని ప్రాసెస్ చేస్తే 1 కేజీ పుల్లరిన్ లభిస్తుంది. ఇది మంగంపేట బెరైటీస్ గనుల్లో పుల్లరిన్ ఉంది అనేది ఇంతకుముందు కొంతమంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సాధారణంగా పుల్లరిన్ అనేది మనం తీసే బెరైటీస్ తీస్తూ దాంతోపాటు వచ్చే వ్యర్థాల్లో బ్లాక్ షెల్ అయినటువంటి వ్యర్థంలో ఇది ఎక్కువగా నిక్షిప్తమయ్యింది. ఇది 800 నుంచి 1500 పార్ట్స్ పర్ మిలియన్గా ఉందని నిర్ధారించున్నారు. పుల్లరిన్ బంగారం కంటే అతి విలువైనది. ఉక్కు కంటే 250 రెట్లు దృఢమైన ఖనిజం. కార్లకు బుల్లెట్ ప్రూఫ్గా, పిడుగుపాటు నుంచి విమానాలకు రక్షణగా ఈ పుల్లరిన్ను వాడుతారు. అలాగే క్షిపణులకు పుల్లరిన్ పూస్తే రడార్లు కూడా కనిపెట్టలేమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంద్ర వాహనాల తయారీలో కూడా పుల్లరిన్ను వాడతారు. మంగంపేటలో పుల్లరిన్ నిక్షేపాలున్నట్టు 18 ఏళ్ల క్రితమే గుర్తించారు. నానో టెక్నాలజీతో పుల్లరిన్ను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 156 ప్రాంతాల్లో 150 శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికే మంగంపేట గనుల్లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం పరిశోధనలు చేసింది. మరింత రీసెర్చ్ కోసం భువనేశ్వర్లోని IIMT తోటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. బంగారం కంటే విలువైన పుల్లరిన్ నిక్షేపాలున్నాయనే నివేదికలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అసలు పుల్లరిన్ను ఎలా వెలికితీస్తారో మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ గ్రౌండ్ రిపోర్ట్లో చెప్తారు. ప్రస్తుతం మనం మంగంపేట బైరాటిస్ గనుల్లో దాదాపు 177 మీటర్ల లోతులో ఉన్నాం. అంటే భూభాగానికి సంబంధించి 177 మీటర్ల కింద మనము ఈ భాగంలో ఉన్నాము. మనం చూస్తే కనుక ఇక్కడ ఈ బైరాటిస్ గనుల్లో మనం 3 లేయర్స్ చూడవచ్చు. ఏదైతే స్టార్టింగ్లో ఉన్నదో పై భాగాన అదంతా వైట్ షెల్, ఆ తర్వాత ఉన్నదంతా కూడా బ్లాక్ షెల్. మనకి ఇక్కడే పుల్లరిన్ దొరికేది. ఈ బ్లాక్ షెల్లోనే ఈ వ్యర్థం అన్నమాట. ఇదంతా కూడా బైరాటిస్ కాదు. ఆ బ్లాక్ షెల్ ఏదైతే కనబడుతూ ఉందో అందులో పుల్లరిన్ వెలికితీస్తారు. అంటే 10 లక్షల అణువులు ఒక టన్ను తీస్తే దాంట్లో ఒక 100 గ్రాములు లేదా 200 గ్రాములు మాత్రమే పుల్లరిన్కి ఉపయోగపడే అణువులు ఉంటాయి. ఆ తర్వాత కనుక మనం కిందకు వస్తే C అండ్ D గ్రేడ్కి సంబంధించిన బైరాటిస్ నిక్షేపాలు దొరుకుతాయి. ఆ తర్వాత B గ్రేడ్, A గ్రేడ్. మనకేదైతే ఈ బ్లాక్ షెల్ తర్వాత కింద వైట్గా కనబడుతుందో అది అసలైన బైరాటిస్ నిక్షేపాలు. బ్లాక్ షెల్ అనేది చెప్తా ఉంటాము. ఈ బ్లాక్ షెల్లో మాత్రమే పుల్లరిన్ దొరికిద్ది. అందులోనూ చాలా తక్కువ పరిమాణంలో దొరికిద్ది. అది పసిడి కంటే విలువైనది. ఎన్ని రేట్లు అంటే కూడా అంటే దాన్ని చెప్పలేమన్నమాట. ఒక చిన్న వెంట్రుక వాసి ఒక తీగతో దాదాపు కొన్ని అంటే 8 నుంచి 9 టన్నుల బరువుని ఏకదాటిగా మోయగలిగే అంత శక్తి ఉన్న పుల్లరిన్ని బయటకు తీసే అవకాశం అయితే ఉంటే దానికోసమే పరిశోధనలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బైరాటిస్ గనులకు సంబంధించి ఇక్కడ తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బైరాటిస్ గనులు మరో 2 సంవత్సరాల్లో అంతరించిపోబోతున్నాయి. ఇంకా ఇక్కడ బైరాటిస్ అనేది దొరకదు.